రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారత ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే 2 రోజుల సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దీంతో సమ్మిట్ ప్రాంగణాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని చాటుతూ సిటీ ప్రధాన జంక్షన్లు, ఫేమస్ ప్లేసెస్, పర్యాటక ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ తెరలతో ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సిటీలోని 10 ప్రాంతాల్లో సమ్మిట్ వివరాలు తెలిసేలా ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, బ్రోచర్స్ అందుబాటులో ఉంచనున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్, సెక్రటేరియట్ అధికారిక భవనాలపై ప్రత్యేకంగా లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తు లక్ష్యాలను ప్రదర్శించనున్నారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ప్రదర్శించనున్నారు. ఇక హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్లో భారత ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం తదితర అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా డిజిటల్ ఎల్ఈడి తెరలను అమరుస్తున్నారు. వాటిపై ఫ్యూచర్ సిటీకి ఎలా వెళ్లాలి, ఎంత దూరం అనే వివరాలు పొందుపరుస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్, శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాగతాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, శంషాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథులకు స్వాగత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ జ్యోతి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి డెలిగేట్స్ అందరూ కూడా శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పక్కనే జరుగుతున్నటువంటి శంషాబాద్ విమానాశ్రయం కొంత దూరంలో ఉన్నటువంటి కందుకూరు సమీపంలో అయితే ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి డెలిగేట్స్కి అయితే ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మన ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక అధికారుల బృందం అయితే వాళ్ళకు ప్రత్యేకించి స్వాగతం పలుకుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి వివరాలు ఇటు సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ కానీ ఇటు సోషల్ మీడియా ద్వారా లేదంటే వివిధ మార్గాల ద్వారా అయితే ఈ విషయాలు పబ్లిక్ తెలియజేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చేస్తుంది. అందులో భాగంగానే సిటీలోని ప్రముఖ ప్రాంతాలు, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే శంషాబాద్ హైవే ఇక్కడ నుంచి ఉండేటటువంటి పివి ఎక్స్ప్రెస్ హైవే కానివ్వండి, లేదంటే శంషాబాద్ నుంచి గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఈ రూట్లలో ప్రత్యేకించి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి కమ్ విత్ జాయిన్ అస్ ద రైజ్ అనే పేరుతోటైతే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ శంషాబాద్కు ఇరువైపులా ఉన్నటువంటి రోడ్లకు ఇరువైపులా కూడా ఈ డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఈ డిజిటల్ బోర్డ్స్, ఫ్లెక్సీలే కాకుండా ప్రత్యేకించి లైట్స్తో కూడినటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశం ఉండేటటువంటి ప్రదేశాలు, ప్లేసులు, ముఖ్యమైనటువంటి ప్రాంతాలను కూడా సూచిస్తూ రేపు ఈ యొక్క కార్యక్రమం 2047 పేరుతోటైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కాబట్టి గ్లోబల్గా జరిగేట ఇన్వెస్టర్లను ఆకర్షించడం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలిసే విధంగా అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చేటటువంటి డెలిగేట్స్కు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ కూడా అత్యంత ఇంపార్టెంట్. కాబట్టి వాళ్లకు అక్కడ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి దాదాపు 6,000 మంది పోలీసులతోటైతే భద్రతా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళంతా ఫారినర్ డెలిగేట్స్ కాబట్టి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా స్పెషల్గా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎట్లా అటెండ్ అవ్వాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా తెలిసే విధంగా అయితే ఇటు పోలీసు యంత్రాంగం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళ యొక్క సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అయితే 1000కి పైగా ఫారిన్ డెలిగేట్స్ అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. దాంతోపాటు 500కు పైచిలకు కంపెనీల ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎంఓయూలు కుదుర్చుకుంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లను కూడా ఆహ్వానించి స్థానికంగా మనకు ఉండేటటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెక్నాలజీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఎట్లా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలను కూడా ఇప్పుడు అగ్రికల్చర్లో
ఐఓటీ ఆధారిత ఇరిగేషన్ విధానం కానివ్వండి, అగ్రిటెక్, ఎక్స్పోర్టు, ఐటీ, సెమీకండక్టర్స్, ఇన్వెస్ట్మెంటు, టూరిజం, స్కిల్స్, యూనివర్సిటీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ, ఈ విషయాన్ని కూడా 2047 నాటికి, అదేవిధంగా ఇంకా ఇతర న్యాచురల్ రీసోర్సెస్, రినవబుల్ ఎనర్జీ కానివ్వండి, లేదంటే ఇతర అన్ని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణను ఒక ప్రపంచ దేశాల ముందు అయితే ఒక గొప్ప రాష్ట్రంగా ఉంచాలి. వాటితో పాటు పోటీ పడే విధంగా అయితే మన యొక్క రాష్ట్రానికి అవకాశాలు వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు ఉండాలనేటటువంటి విధానంతో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో మొత్తానికి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పటిష్టమైన చర్యలు తీసుకొని అయితే ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. జ్యోతి.